అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని. అదేనండి బీట్రూట్ హల్వా రెసిపీని. ఈ బీట్రూట్ హల్వాని అస్సలు బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని చెప్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా ఈ హల్వాని తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. దీనికోసం ముందుగా మనం మంచి బీట్రూట్ని తీసుకొని దాని మీద ఉన్న తొక్కనంతటిని కూడా తీసేసి వాష్ చేసుకొని ఇలాగా సన్నగా తురుముకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్నాను ఒక 1/2 కిలో బీట్రూట్ను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలండి. మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కుక్కర్లో మనం చేసినట్లయితే తొందరగా అయిపోతుందండి. చాలా క్విక్గా ఈజీగా కూడా అయిపోతుంది హల్వా. అందుకోసమని నేను కుక్కర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా హీట్ అయిన ఈ ఘీలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలండి. ఇలాగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. హల్వా అనేది ఘీలో చేస్తేనే దాని ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ చాలా బాగొస్తుందండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కుక్కర్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిలోకి మనం సన్నగా బాగా తురిమి పెట్టేసుకున్న ఈ బీట్రూట్ని అంతటినీ కూడా వేసుకోవాలండి. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. నెయ్యిలో బీట్రూట్ అనేది బాగా ఫ్రై అయితే దాని టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఇలాగా మొత్తం నెయ్యిలో మనం బీట్రూట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా వాటర్ అనేది ఏమాత్రం లేకుండా మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకొని అందులోకి మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను దాదాపుగా 250 ml మిల్క్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా మిల్క్ని అంతటినీ యాడ్ చేసేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని ఓ 4 విజిల్స్ పెట్టుకోవాలండి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు బాగా కుక్ అయిపోతుంది. ఈ మొత్తం బీట్రూట్ అంతా కూడా ఇలాగా కుక్ అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఉన్న కొద్ది వాటర్ని కూడా మనం బాగా మొత్తం అంతా ఇమిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలో గ్యాప్ చేసినప్పుడు ఒత్తుతుంటే వాటర్ వస్తుంది కదండి, అలా రాకుండా మంచిగా మొత్తం వాటర్ అంతా కూడా బాగా ఇమిరిపోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనం ఇందులోకి చక్కెరనైతే వేసుకోవాలండి. స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి తగినట్లు మీరు వేసుకోవచ్చు. టేస్ట్ చూసి కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇలా సిరప్ లాగా వచ్చింది కదండి. ఇలా కాకుండా మొత్తం అంతా కూడా బాగా హల్వాలోకి మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా తయారవ్వాలన్నమాట హల్వా.
అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉండే ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ హల్వాని మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇక్కడ నేను ఎలా అయితే హల్వాని తయారు చేశానో సేమ్ అలాగే మీరు కూడా తయారు చేసి చూడండి. ఆ తర్వాత తీరిగ్గా నాకు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఈ హల్వా అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. మీకు ఎలా అనిపించింది ఈ హల్వా రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్కు వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.